నమస్తే ఫ్రెండ్స్, మనీ గ్రో తెలుగు ఛానల్కి స్వాగతం. డబ్బు వ్యాపార అవకాశాల ప్రపంచంలోకి మరోసారి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో 99% పీపుల్కి ఎదురయ్యే ప్రాబ్లం సేవింగ్. ఈ సేవింగ్ రూల్స్ అనేది ఏ విధంగా పాటించాలి, ఇక్కడ కష్టపడే ప్రతి వ్యక్తి కూడా చెప్పే డైలాగ్ ఏంటి అంటే, మంచిగానే మాకు శాలరీ వస్తుంది, కానీ సేవ్ చేద్దామంటే ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. వచ్చిన జీతం వచ్చినట్టుగానే ఖర్చులకు అయిపోతుంది. అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక అద్భుతమైన బడ్జెట్ రూల్ అనేది ఉందన్నమాట. అది ఏంటి అంటే 50%, 30%, 20%. ఇది బడ్జెట్ రూల్ అనమాట. ఈ బడ్జెట్ రూల్ని ఇప్పటి వరకు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాటించిన రూల్ అనమాట. ఇది వాళ్ళ లైఫ్లో సక్సెస్ అయిన పీపుల్ ప్రతి ఒక్కరు కూడా పాటించిన ఒక బడ్జెట్ రూల్ అనమాట. ఇది ఈ బడ్జెట్ రూల్ని మీరు పాటించాలి అంటే ఫస్ట్ మీకు శాలరీ రాగానే ఆ శాలరీని 3 భాగాలు చేయాలన్నమాట. 3 భాగాలు ఏ విధంగా చేయాలంటే 50% చేయాలి, 30% చేయాలి, 20% చేయాలి. ఈ విధంగా 3 భాగాలు చేసిన తర్వాత ముందుగా సగభాగం అంటే 50% మనకు తప్పనిసరిగా అవసరమైన ఖర్చులకు ఒక 50% అనేది డబ్బును కేటాయించాలన్నమాట. అది ఎలాంటి అంటే ఇంటి అద్దె, హోమ్ లోన్, కరెంటు బిల్, వాటర్ బిల్, కిరాణా సరుకులు, రవాణా ఛార్జీలు, మన ఆరోగ్య ఖర్చులు, వీటికి ఒక 50% అనేది ఖచ్చితంగా పెట్టాలి. రెండవది 30%. ఈ 30% కూడా మన కోరికలకు, మన ఆనందం కోసం వాడాలన్నమాట. అంటే సినిమాలకి, బయట తిరగడానికి, షాపింగ్స్కి, మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే ప్రయాణాల కోసం, ఎమర్జెన్సీ ఫండ్ కోసం, ఇలాంటి వాటి కోసం ఒక 30% అనేది వాడాలన్నమాట. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. భవిష్యత్తు కోసం 20% డబ్బు తప్పకుండా సేవ్ చేయాలి. లేదా ఎక్కడైనా ఒక మంచి చోట మనం 20% అనేది పెట్టుబడిగానే కూడా పెట్టచ్చు అనమాట. సేవింగ్స్ అంటే పొదుపు అనమాట. ఎమర్జెన్సీ ఫండ్, ఐఎఫ్డిలో కానీ, ఆర్డీలో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, రిటైర్మెంట్ ప్లానింగ్ అనమాట. ఈ విధంగా ఈ రూల్స్ ప్రతి నెలా పాటిస్తే మీ డబ్బుపై మీకే పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ చిన్న అలవాటు మీ భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా చేస్తుంది. ఇలాంటి డబ్బు, సేవింగ్ టిప్స్, ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ ఐడియాల కోసం మనీ గ్రో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆర్థిక ప్రగతికి మా ప్రయత్నం. ధన్యవాదాలు. మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.